ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా బీసీవై పార్టీ కార్యకర్తలకి, అశోక్ సార్ టీంకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ సార్ చేస్తున్న స్ట్రగుల్ని మేము చూసి విద్యార్థుల కోసం, టీచర్ల కోసం అశోక్ సార్ చేస్తున్న పోరాటాన్ని మేము ఒక 5-6 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఈరోజు మా బీసీ యోజన పార్టీ బీసీ భారత చైతన్య యోజన పార్టీ అశోక్ సార్కి సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈ ప్రెస్ మీటు, విలేకరుల ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అశోక్ సార్కి మేము మద్దతు తెలపడానికి గల కారణం ఏంటంటే, అశోక్ సార్ జీవో నెంబర్ 46 మీద కానీ, జీవో నెంబర్ 317 మీద కానీ చేస్తున్న పోరాటం చాలా హర్షించదగ్గ విషయం. విద్యార్థుల గురించి కానీ, టీచర్ల గురించి కానీ చాలా పోరాటం ఆయన చేస్తున్న పోరాటాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా జీవో నెంబర్ 46 అనేది ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఈ జీవో నెంబర్ 46 పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న నల్గొండ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, తెలంగాణలో ఉన్న మిర్యాలగూడ మిగిలిన జిల్లాలో ఉన్న విద్యార్థులు ఎస్పెషల్లీ గ్రామీణ విద్యార్థులు అత్యంత కష్టపడి స్ట్రగుల్ చేసి ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నప్పుడు ఈ జీవో 46 అనేది మొట్టమొదట మీరు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు చూసుకున్నట్టయితే 2016కు ముందు ఎట్లయితే ఉందో అక్కడ ఆ లోకల్ క్యాండిడేట్స్ మొత్తం కూడా, ఆ లోకల్ పోస్టులు ఏవైతున్నాయో కూడా తెలంగాణ మొత్తానికి కూడా లోకల్ ఉండేది. దానివల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు. ఈ 46 వచ్చిన తర్వాత వీళ్ళ పొట్టగొడుతూ ఆ 46 అనేది ఎంత క్రూరమైన చర్య అంటే, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చి, బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ గ్రామీణ మిగిలిన తెలంగాణ నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఈ గ్రామీణ యువతకి పొట్టగొట్టింది. దాంతోపాటు ఈ 317 జీవో 317 ఏదైతే ఉందో దానివల్ల కూడా టీచర్లు, ఎస్పెషల్లీ ఈ టీచర్లకి ఈ లోకల్ క్యాడర్ స్టేటస్ మారడం వల్ల వీళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడడం కానీ వీటి మీద కూడా దారుణంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ఈ జీవో వల్ల చాలా ఇబ్బంది పడ్డం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉంటుందని చెప్పేసి ప్రజలు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఓటు వేస్తే, వీళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళది కూడా అదే స్టైల్లో ఉన్నది. వీళ్ళది పెద్ద మార్పు అయితే ఏం లేదు. వీళ్ళు అన్న 2 లక్షలు మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన 2 లక్షలలో కూడా వచ్చి 6 నెలలు అవుతుంది. దగ్గర డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఇప్పటివరకు కూడా సపోర్ట్ లేదు. ఆ రిక్రూట్మెంట్లు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దాని మీద అశోక్ సార్ చేస్తున్న పోరాటం కానీ, అశోక్ సారు ఈ జీవో నెంబర్ 46కి 317కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కానీ చాలా అభినందనీయం. ఆ మూమెంట్ మేము చూస్తూ, సార్ జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ మూమెంట్ మేము చూస్తూ సార్కి తక్షణమే మా పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ గారి నిర్ణయం ప్రకారం భారత చైతన్య యోజన పార్టీ అనేది తక్షణమే అశోక్ సార్కి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో భారత చైతన్య యోజన పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు మరియు శ్రేయోభిలాషులు అందరూ కూడా అశోక్ సార్కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ, వచ్చిన మీడియా మిత్రులకు కానీ సీరియల్ నెంబర్ 18 మీద ఉన్న అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే సార్ మేనిఫెస్టోలో ఉన్న ఒక 3-4 ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్తున్నాను. ఒకటి మీకు ఆల్రెడీ 2 చెప్పాను. జీవో నెంబర్ 46 కానీ, జీవో నెంబర్ 317 కానీ వాటిని అబాలిష్ చేయడము. దాంతోపాటు 2 లక్షల క్యాలెండర్ని తక్షణమే ప్రకటించేలా చర్య తీసుకోవడానికి అశోక్ సార్ అసెంబ్లీలో గలమెత్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఈ గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులనే మన ఇచ్చిన చాలా తక్కువ రిక్రూట్మెంట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ కానిస్టేబుల్ ఇష్యూలో మన ఈ జియో నెంబర్ 46 వల్ల చాలా ఇష్యూ అయింది. దాంతోపాటు బ్యాక్లాగ్ పోస్టులు దగ్గర 2500 పోస్టులు ఉన్నాయి. ఆ 2500 పోస్టులు కూడా ఫిల్ చేయాలని చెప్పి సార్ మూవ్మెంట్ చేస్తున్నారు. దీని మీద కూడా సార్ రేపు అసెంబ్లీలో అడుగు పెడతారని ఆశిస్తూ, అడుగుపెట్టిన తర్వాత దీని మీద కూడా సార్ స్ట్రగుల్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మళ్ళొకసారి మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకి మరియు భారత చైతన్య యోజన పార్టీ కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి బ్యాలెట్లో ఉన్న 18వ నెంబర్ గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అశోక్ సార్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.